హనుమంతు 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 పార్వతి వాళ్ళు బయటికైతే వెళ్ళలేదు మా, ఇక్కడే ఉన్నారు. పార్వతి మీరిక్కడే ఉన్నారని నాకు తెలుసు. మర్యాదగా నా కళ్ళ ముందుకు రండి. హనుమంతు, ఇన్నాళ్ళు నమ్మిన బట్టుగా ఉండి ఇప్పుడు నమ్మక ద్రోహిగా మిగిలిపోవాలని ఇలా చేస్తున్నావా? హనుమంతు, బయటికి వస్తావా రావా? హనుమంతు, పార్వతి, అమ్మ పిలుస్తుంది, నాన్న అరుస్తున్నారు, వినబడుతుందా లేదా? ఎందుకు ఇలా మొండిగా ప్రవర్తిస్తున్నారు? రండి ఇక్కడికి. అయ్యో అయ్యా, మొండికెత్తే అమ్మగారులకి కోపం వస్తుంది. నిన్ను చూడాలని అయ్యగారు అడుగుతున్నారు. అవునయ్యా. వద్దమ్మా, ఓకే. మా ఇంటి ఉప్పు తిన్న నువ్వు తప్పు చేసిన వాళ్ళ దాక్కుంటే మాకు మీకు కూడా చెడ్డ పేరు. హనుమంతు, నీ బిడ్డల్ని తీసుకునొచ్చి నా ఎదురుగా నుంచో. అయ్యా వెళ్దాం పద. వెళ్దామయ్యా. ఎందుకు హనుమంతు ఇలా చేస్తున్నావు? నాకన్నా నువ్వు 2 ఏళ్లు పెద్ద అన్న పొగరా? నా మాటేంటి వినేదనుకుంటున్నావా ఏంటి? బయటికి రా హనుమంతు. ఎందుకయ్యా అట్ట అంటారు? నేను వయసులో పెద్ద అంతే. మీరు దేవుడయ్యా. పార్వతి, హనుమంతు, పదే పదే మిమ్మల్ని బతిమాలుకోవాలని అనుకోవద్దు. ఇప్పటి వరకు మీరు తప్పు చేయలేదని నమ్ముతున్నాను. ఇలాగే పట్టుబడితే తప్పు పట్టాల్సి వస్తుంది. నా మాట విని బయటికి రండి. హనుమంతు, నీకు 2 అంటే 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. మర్యాదగా వచ్చావా సరే, లేదంటే మీరు చచ్చిపోయారనుకుని వెళ్ళిపోతాం. అయ్యా అయ్యా, అమ్మగారి మాట వినకపోతే మనం చచ్చిపోయినట్టే అయ్యా. పోతాం పదయ్యా. వాళ్ళ కాళ్ళట్టుకుని క్షమించమని అడుగుదాం.